రైట్ గా పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం ముడి చమురులపై పడింది. క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒకే రోజులో దాదాపు 27% పెరిగింది. 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా బ్యారెల్కు $115 తాకాయి. క్రూడ్ ధరల పెరుగుదలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఇక సౌత్ కొరియా, జపాన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే తైవాన్, ఆస్ట్రేలియా, చైనా స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం పడింది. ఇక జపాన్ కు చెందిన ప్రధాన సూచీ నిక్కీ 7% పతనమైంది. అమెరికా మార్కెట్ కు సంబంధించిన డౌ ఫ్యూచర్స్ కూడా 1000 పాయింట్లకు పైగా పడిపోయాయి. దక్షిణ కొరియాలో భారీ మార్పులతో కొంతసేపు ట్రేడింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ముడి చమురులపై పడింది. క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇక ఒకే రోజులో దాదాపు 27% పెరిగింది. 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా బ్యారెల్కు $115 తాకింది. క్రూడ్ ధరల పెరుగుదలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. సౌత్ కొరియా, జపాన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే తైవాన్, ఆస్ట్రేలియా, చైనా స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం పడింది. ఇక జపాన్ కు చెందిన ప్రధాన సూచీ నిక్కీ 7% పతనమైంది. అమెరికా మార్కెట్ కు సంబంధించిన డౌ ఫ్యూచర్స్ కూడా 1000 పాయింట్లకు పైగా పడిపోయాయి. దక్షిణ కొరియాలో భారీ మార్పులతో కొంతసేపు ట్రేడింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.